ప్రయోగాలకు పెట్టింది పేరు విజయ్ ఆంటోనీ. ఎక్కువ థ్రిల్ కథలతో ప్రేక్షకులను అలరించే ఆయన తొలిసారి రొమాంటిక్ జానర్ లో చేసిన చిత్రం లవ్ గురు. మైత్రి మూవీ మేకర్స్ దీన్ని తెలుగులో చేశారు. మరి ఈ మూవీ ప్రేక్షకులను మనసు గెలుచుకుందా? విజయ్ ఆంటోనీ మరో విజయాన్ని అందుకున్నారా అనేది ఈ రోజు కథలో చూద్దాం. అరవింద్ మలేసియాలో కేఫ్ నడుపుతుంటాడు. అతను తన చెల్లెలు తాలూకా ఒక చేదు గతం వెంటాడుతుంది. మరోవైపు ఆర్థిక సంస్థల నుంచి ఇంటికి గట్టెంకిచ్చే క్రమంలో వృత్తిలో పడి వ్యక్తిగత జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తాడు. అందుకే 35 ఏళ్లు వయసు వచ్చిన తర్వాత ప్రేమ పెళ్లి నోచుకోలేకపోతాడు. అయితే ఈ సింగిల్ జీవితానికి ముగింపు చెప్పాలన్న లక్ష్యంతో మలేసియా నుంచి ఇండియాకు తిరిగి వచ్చిన అరవింద్ అనుకోకుండా ఒక చావు ఇంట్లో తన బంధువుల అమ్మాయి లీలాని చూసి మనసు పారేసుకుంటాడు. దీన్ని గ్రహించిన అతని తల్లిదండ్రులు వెంటనే లీలా తండ్రితో పెళ్లి సంబంధం మాట్లాడుతారు. కానీ లీలాకు ఆ పెళ్లి అస్సలు ఇష్టం ఉండదు. ఎందుకంటే సినిమా హీరోయిన్ కావాలన్నది ఆమె జీవిత లక్ష్యం. అయితే ఆమె నటిగా మారటానికి అంగీకరించిన తండ్రి అరవింద్ తో వివాహం జరిపిస్తాడు. కానీ పెళ్లైన మరుసటి రోజే లీలా తనతో పెళ్లికి ఇష్టం లేదన్న సంగతి అరవింద్ కు అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఆమె అతన్ని దూరం పెట్టే ప్రయత్నం చేస్తుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అరవింద్ తన భార్యను గెలుచుకునేందుకు ఏం చేశాడు? అతను వెంటాడుతున్న చెల్లి తాలూకా చేదు గతమేంటి? హీరోయిన్ అవ్వాలనుకున్న లీలా లక్ష్యం నెరవేరిందా లేదా అనేది, ఆమె ఆఖరి అరవింద్ భర్తగా అంగీకరించిందా తెలియాలంటే సినిమా చూడాల్సిందే. సినిమా ఎలా ఉందంటే, ఒక పెద్ద జీవిత లక్ష్యంతో ముందుకు సాగుతున్న అమ్మాయి ఇష్టం లేకున్న పెద్దల బలవంతంతో పెళ్లికి సిద్ధపడటం, 3 ముళ్ళు పడ్డాక ఆమె తన లక్ష్యం కోసం భర్తను దూరం పెట్టడం, ఆమె మనసు గెలుచుకునేందుకు ఆ భర్త రకరకాల ప్రయత్నాలు చేయటం, ముగింపులో ఇద్దరు ఒకటవ్వటం. ఈ తరహా ఫ్యామిలీ డ్రామా చిత్రాలు తెలుగు తెరపై చాలానే వచ్చాయి. ఈ లవ్ గురు కూడా ఆ కోవకు చెందిన చిత్రమే. కాకపోతే దర్శకుడు దీన్ని వినోదాత్మకంగా తీర్చిదిద్దుకున్న తీరు, ఆ కథ చెల్లి సెంటిమెంట్ ను జోడించి భావోద్రేకం భరితంగా తెరపై చూపించిన విధానం సినిమాకి ఒక కొత్త లుక్ తీసుకువచ్చింది. కంప్లీట్ గా చెప్పాలంటే ఇది ఒక భర్త తన భార్య మనసు గెలవడానికి ప్రయత్నించే కథ ఉంటుంది. దీని ద్వారా పెళ్లి అనేది స్త్రీ కళలకు అడ్డం కాదని ఓ సందేశం తెలియజేసే ప్రయత్నం చేశాడు దర్శకుడు. కథలో చెప్తున్నట్లుగానే ఒక రొటీన్ డ్రామా సినిమా ఆరంభం అవుతుంది. అరవింద్ లీలా పెళ్లైన హైదరాబాద్ కు మకాం మార్చినప్పటి నుంచి కథలో వినోదం మొదలవుతుంది. అప్పటి వరకు సాంప్రదాయబద్ధంగా కనిపించిన లీలా ఒక్కసారిగా మోడ్రన్ గర్ల్ అవతారం ఎత్తడం, ఇంట్లో ఫ్రెండ్స్ తో కలిసి ఆమె చేసే హంగామా, అరవింద్ ను దూరం పెట్టేందుకు చేసే ప్రయత్నాలు, వాటిని అతను తన ప్రేమతో తిప్పికొట్టే విధానాలు అన్ని మంచి కాలక్షేపాన్ని అందిస్తాయి. ఈ మధ్యలో విజయ్ ఆంటోనీ వీటి గణేష్ మధ్య వచ్చే కొన్ని సన్నివేశాలు నవ్వులు పోయిస్తాయి. విరామానికి ముందు యోగిబాబు పాత్ర ఎంట్రీ ఇవ్వటం కథ మలుపు తిరుగుతుంది. అతని సలహాతో భార్య ప్రేమను గెలుచుకునేందుకు హీరో మరో వ్యక్తికి ఆమెకు ఫోన్ లో పరిచయం అవుతున్నదని షారుఖ్ రబ్నే బనాది జోడీ చిత్రం గుర్తుకు చేస్తుంది. ఇక విరామం సమయంలో లీలాను హీరోయిన్ చేసేందుకు అరవింద్ నిర్మాతగా మారాలని నిర్ణయించుకోవటం, ఆ చిత్రంలో తానే హీరోగా నటిస్తానని షరతులు పెట్టడం, ద్వితీయార్థంలో ఏం జరుగుతుందన్న ఆసక్తి మొదలవుతుంది. అయితే ప్రథమార్థం తర్వాత ఫన్నీగా సాగిన కథనం ద్వితీయార్థంలో భావోద్రేక భరితంగా మారుతుంది. ముఖ్యంగా అరవింద్ తన చెల్లికి దూరమైన ఎపిసోడ్ కథను కాస్త సీరియస్ గా మారుస్తుంది. అలాగే ముగింపులో అరవింద్ లీలాకు మధ్య వచ్చే సన్నివేశాలు ఎమోషనల్ గా ఆకట్టుకుంటాయి. ఈ మధ్యలో లవ్ గురు చిత్రానికి చిత్రీకరణ పేరుతో అరవింద్ లీలా చేసే హంగామా కాస్త బోర్ కొట్టింది. సినిమాలో బలాలు, వినోదాత్మకంగా కథను నడిపించిన తీరు, విజయ్ ఆంటోనీ మృణాల్ని నటన మైనస్లు. పాటలు ఈ సినిమాలో అంతగా బాలేవు. ఊహలకు తగ్గట్లుగా సాగే సన్నివేశాలు. చివరిగా కాలక్షేపానికి లవ్ గురు సినిమా చూడవచ్చు. ఈ సినిమాకి రేటింగ్ 2.5 out of 5 ఇవ్వడం జరుగుతుంది.